హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంత మాత్రమూ సాయించబోనని కలెక్టర్ శ్రీ పి రాజాబాబు స్పష్టం చేశారు. హాస్టళ్లలోని పరిస్థితులను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డన్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మద్దిపాడులోని బీసీ, ఎస్సీ బాలుర హాస్టళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా ప్రాంగణాలు మొత్తం కలియ తిరిగి తరగతి గదులను, టాయిలెట్లను, ఇతర వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. బీసీ హాస్టల్లో మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో వార్డన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టర్ తనిఖీ చేసి వంట సరుకుల నిల్వలను పరిశీలించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం సరఫరా చేసిన వేరుశనగ చిక్కీలను వారికి సక్రమంగా వార్డెన్ అందజేయకపోవడంపై తీవ్రంగా కోప్పడ్డారు. వార్డెన్ను తక్షణమే అక్కడి నుంచి బదిలీ చేయాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి నిర్మల జ్యోతిని ఆదేశించారు. విశాలమైన హాస్టల్ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ చెప్పారు. ఎస్సీ హాస్టల్లో స్టడీ అవర్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ దిశగా అంచనాలు రూపొందించాలని జిల్లా సాంఘిక సంక్షేమాధికారి లక్ష్మణ్ నాయక్ చెప్పారు. విద్యార్థులలో ప్రమాణాలు పెంచేందుకు ట్యూటర్లను నియమించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. హాస్టల్ వార్డెన్లు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావించి వారి సమగ్ర ఎదుగుదలకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. హాస్టళ్లలో తాగునీటి సౌకర్యం, వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి పరిశీలించారు. పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్జీఓ లక్ష్మీ ప్రసన్న, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకర్రావు, తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఇతర అధికారులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది నీళ్ళు? టెస్ట్ రిపోర్ట్ ఉందా? టెస్ట్ రిపోర్ట్ ఇది అంతే పని వచ్చిందండి వాళ్ళు చెప్తున్నారు. తలుపులు లేవు, ఏమీ లేవు. ఈ అవతల ఏమన్నా ఏమీ లేదు. ఎంతమందికి రూము? బ్యాక్ సైడ్ దీనికి నేను చెప్పిందని చెప్పండి. మందేసి వచ్చావా? మరి ఎవరు లేరు, నేను ఇంటర్ కరెక్ట్ అయినా. ఆయిల్ చెప్పు. ఏమిటంటే నీకు ఎక్సెస్ ఉన్న ఎంతమంది మీ స్ట్రెంత్ అంతా తీసుకున్నారు, స్టాక్ తీసి ఎంతమందికి మరి బయోమెట్రిక్ ఎట్లా చేస్తుంది? 20 ఇది బయోమెట్రిక్ ఎలా వస్తుంది? అది బయోమెట్రిక్ ఇప్పుడు ఇప్పుడే మా స్క్రీన్ చేస్తుంది. డాక్టర్ ప్లీజ్ కమ్ సార్. లేదమ్మా క్లాస్ 8-4 క్లాస్ 9-6 ఒకటే పేషెంట్ 3 అటెండెన్స్ 0/15 సార్. 0 లేదు అంటే కనుక ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలి, ఉండాలి. ఓకే లేదు అని అంటే కనుక తర్వాత అవన్నీ కూడా బాడీ ఇచ్చారు. దాని ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా ఉంటే కనుక మేడం వచ్చేసి ఇస్తాను. అవన్నీ కూడా అప్లై చేస్తాం. ఇప్పుడు వేసింది కొత్తగా వేసిన తర్వాత అది కొత్తదంటే
అవును సార్, అవును చేశారు. हाथ आना चाहिए टाइम वेस्ट करता है ये हजार వాడట్లేదా? అన్నింటిలో వాటర్ వస్తాయా? सामने फिर देती है అందరికి ఇవ్వాలి అది తేడా ఆడకూడదు ఎవరిని అయ్యా మన నోడల్ ఆఫీసర్ సార్ కొంచెం ముందుకు రండి సార్ నీకేమా ఇది? అవును, అప్పుడే వాడు వచ్చినప్పుడు మీరు ఉన్నారు కదా, మరి లేకపోతే మనం ఏంటంటే చేయాలి. మన 2 months అందరికీ అన్ని కాదు బాబు, ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు. మామూలుగా అయితే మనకు స్ట్రెంత్ అవ్వాలి కాబట్టి పిల్లలన్నా చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి డీసెంట్ లైఫ్ ఇవ్వాలి. డీసెంట్ లైఫ్ అంటే మేము నువ్వు ఇప్పుడు ఏం చేస్తామో అదంతా కూడా మైండ్లో ఉంది. రేపు కూడా మేము సొసైటీలో ఏదో సపరేట్గా ఉన్నామనేది కాకపోకుండా వాళ్ళకి ఒక డీసెంట్ లైఫ్ అంటే ఇక్కడ పడుకుండేది ఇది, ఓకే, స్నానం చేసేదానికి అక్కడికి, చదువుకోవడానికి ఇక్కడికి, భోజనానికి ఇక్కడికి, అట్లా ఉండాలి. అర్థమైందా? నువ్వు ఎట్లా ప్లాన్ చేస్తావో వాళ్ళ ఇంజనీర్ వస్తాడు, వచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేస్తే ఒక స్టడీ రూమ్ లాగా కడతాం. స్టడీ రూమ్లో కడితే దానికి వెళ్ళిన తర్వాత మనం చదువుకుంటాకి వెళ్తారు. ఓకే. వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ హాస్టల్ అండ్ ఆల్సో ది ఎస్సీ హాస్టల్, బాయ్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. సో హాస్టల్స్లో క్లీన్లీనెస్ సరిగ్గా లేదని, తర్వాత స్టూడెంట్స్ రెసిడెన్స్ ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా అంత అనుకువగా లేదని, రెండోది ఏంటంటే వాటర్ ఎక్కువగా మనకి పోర్టబుల్ వాటర్ లేదని ఒక కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద మనం వెరిఫికేషన్కి రావడం జరిగింది. అయితే అన్ని హాస్టల్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఇచ్చాము. ప్రతి హాస్టల్లో కూడా వాటర్ ఇస్ ద ప్రైమరీ థింగ్ కాబట్టి వాటర్ చెక్ చేసుకోమని చెప్పాము. అదేవిధంగా చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా నీట్గా చేయమని చెప్పేసి అన్నాము. తర్వాత ప్రతి హాస్టల్కి ఒక ఆఫీసర్ని, ఒక నోడల్ ఆఫీసర్ కింద ఇవ్వడం జరిగింది. సో ఆ ఆఫీసర్ ఏంటంటే వారంలో 1 కాదు 2 రోజులైనా సరే ఆయన వచ్చి పిల్లలతో మాట్లాడుతూ సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది స్వయంగా తనే తెలుసుకుని అవి మాకు కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్కి కానీ, లేదా డీడీస్ ఉన్నటువంటి వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ డీడీస్ కానీ, లేదా ఎస్సీ వెల్ఫేర్ డీడీస్ కానీ వాళ్ళకి చెప్తే సో ఆ ఇష్యూస్ని ఇమీడియట్గా మనం రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో P4 అనేది ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఎవరైనా సరే ఈ సమాజంలో చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళి వాళ్ళు ఏదన్నా మళ్ళీ అదే సమాజానికి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరున్నా సరే ఈ హాస్టల్స్కి దానికి స్పాన్సర్ చేసినట్లయితే డెఫినెట్గా ఫండ్స్ అన్ని కూడా దీనికి ఉపయోగిస్తాము. దెన్ వాళ్ళు కూడా మంచి మంచి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ హాస్టల్స్ అన్నీ కూడా లైక్ కార్పొరేట్లో ఎట్లాగైతే రెసిడెన్షియల్ హాస్టల్స్ ఎలాగ ఉంటాయో ఆ రకంగానే వీటిని కూడా చూడాలనే ఉద్దేశంతోనే డిస్టిక్ అంతా కూడా ప్రయత్నిస్తుంది. ఐ హోప్ దట్స్ గోయింగ్ టు బి రియలైజ్డ్.